మొన్ననే మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు అట్లాగే అంతకుముందు పత్రికలు రాసుకొచ్చినటువంటిది కూడా జగన్ క్రూరుడు చూసారు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎట్లా తిప్పలు పెట్టారు. నేను చెప్పా అది తప్పే అన్నటువంటిది. ఎందుకంటే పోలీస్ అధికారులైనా ఏ అధికారులైనా సరే ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అయితే గీతే పోస్టులకు సంబంధించి ప్రాధాన్యత లేని పోస్టులు, ప్రాధాన్యత పోస్టులు ఓన్లీ ఈ కులాలకు ఇవ్వాలని ఈ కులాలకు ఇవ్వకూడదని ఏం లేదు కదా. కానీ గతంలో ప్రాధాన్యత గల పోస్టులు రాలేదు అంటే సైడ్ చేసి పెట్టారు అన్నటువంటిదే ఆయన మాట్లాడుకొచ్చారు. 30 ఏళ్లలో 15 ఏళ్ళు కరెక్ట్ పోస్టులు చేశాను, 15 ఏళ్ళు కరెక్ట్ పోస్టులు చేయలేదు అంటే మరి మిగతా వాళ్ళందరూ ఆ పోస్టులో ఉన్నోళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చివరికి కొంతమంది అధికారులు వాళ్ళు ఐఏఎస్గా చేశారని ఐపీఎస్ చేశారని కూడా తెలియదు. చేశారు, ఉద్యోగంలోకి వచ్చారు, రిటైర్ అయిపోయారు. ఎందుకని? వాళ్ళకి ఈ రాజకీయ పలుకుబడి లేక, లేదంటే కనుక ఇట్లాంటి కాన్సెప్టులు తెలియక. అదే సందర్భంలో అప్పుడు అది క్రూరత్వమే అన్నాం కదా. ఇప్పుడు మరి విజయ్ పాల్ అరెస్టు, జైలు, అట్లాగే సంజయ్ అరెస్టు చేయడానికి రంగం సిద్ధం. అడిషనల్ డీజీపీ, ఈయన కూడా అడిషనల్ డీజీపీనే. అట్లాగే సునీల్ కుమార్ మీద కేసు. ఎస్, ప్రభుత్వం చెప్పినట్టే చేశారు. ఆ రోజున ప్రభుత్వం చెప్పినట్టు చేసినటువంటిది నా తప్పెట్లా అవుతుంది అని ఏబీ గారు చెప్పారు. మరి వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టే చేశారు. వీళ్ళని ఎందుకు హింసిస్తున్నారు? మరి వీళ్ళ మీద కేసులు పెట్టడం క్రూరత్వం కాదా? వీళ్ళని వేధించడం క్రూరత్వం కాదా? దాంట్లో డబ్బులు తినేసి ఉంటారు, దీంట్లో డబ్బులు తినేసి ఉంటారు. ఎవడైనా తిన్నది సాక్ష్యాలు పట్టుకున్నాక చేస్తారు, లేదా ఊహాజనితమైనటువంటి వాటితో కేసులు పెట్టడం అన్నట్టు. తప్పు జరిగితే వాళ్ళు తప్పు చేసినట్టే, వీళ్ళు తప్పు చేసినట్టే. తప్పు లేకపోతే వాళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు కాదు. ఓవరాల్గా జరుగుతుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రాధాన్య పదవుల కోసం అని చెప్పేసి పదవుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి పూర్తిగా సరెండర్ అయి పనిచేస్తున్నారు. దానికోసం రాజకీయాల్లోకి దూరుతున్నారు. రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి సందర్భంలో ఫేస్ చేస్తున్నారు. ఇది కరెక్టా కాదన్నది ఆలోచించకుండా దాంట్లో ఎదుటివాడు చేస్తే వ్యభిచారం, మా వాళ్ళు చేస్తే శృంగారం అని చెప్పుకునేటటువంటి దశలో నడుస్తుంది.